పూర్ణమ్మ రాలేదా అయ్యా? లేదురా, తనకింకా నా మీద కోపం తగ్గలేదు. తన ప్రేమను కాదన్నానని, పెళ్ళికి అడ్డు చెప్పానని నా మీద కోపం. కాస్త నచ్చ చెప్పాల్సిందయ్యా. నాకా మాత్రం తెలీదురా. నచ్చ చెప్పాను, బ్రతిమాలాను, అయినా లాభం లేదు. తన పంతం ముందు నేను ఓడిపోయాను. కానీ ఆ పసిపాపను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించిందిరా. అచ్చం అమ్మను చూసినట్టే అనిపించింది. లహరి అని పేరు పెడుతుందట. ఇంటికి వస్తారేమో అని ఆశతో వెళ్ళాను. అట్నుంచి అటే అమెరికా వెళ్ళిపోతారట. బాధపడకండి అయ్యా. బాధపడకుండా ఎలా ఉంటాను? కానీ ఏదో రోజు నా చిట్టి తల్లి లహరి మా రెండు కుటుంబాలనే కలుపుతుంది. అవునయ్యా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ప్రకాశరావు రఘుమండ అనే ఈ గ్రామంలో ఇతను ఒక పెద్ద మనిషి. పెద్ద మనిషి అనే కంటే ఈ ఊరి ప్రజలకి ఇతను దేవుడు అనటం కరెక్ట్. మంచితనానికి మారుపేరుగా ఇతను చూపిస్తారు ఈ ఊరి ప్రజలు. అయితే ఎంత ప్రశాంతమైన వాతావరణం అయినా తుఫాను తాకిడికి అస్తవ్యస్తం కాక తప్పదు. మరి ప్రకాశరావు జీవితంలో వచ్చే ఆ తుఫాను ఎవరో చూద్దాం. అయ్యా, పాపకు పేరు పెట్టండి అయ్యా. నేను పేరు పెట్టడం ఏంటమ్మా? మీరే మాకు దేవుడయ్యా, మీరే పెట్టండి. సరే. పూర్ణ. ఇదిగో ఇతనే ఆ తుఫాన్, ఆనంద్. అదేంట్రా వెనక తిరిగి కూర్చున్నావు? అమ్మాయిలు నన్ను వెనక నుంచి చూసి, అరే ఎవరి అబ్బాయి, ఒక్కసారి వెనక్కి తిరిగితే బాగున్ను అని ఆశపడి, నన్ను చూడాలని వెంటపడి, నన్ను చూడలేక బాధపడి, మన బండి గోతులో పడి, నువ్వు కింద పడి, మూతపల్లి రాలిపడి. ఏరా సారీ అన్న. కళ్ళు దుబ్బేయరా? సారీ. ఎదురుగా బండి కనిపించలేదురా? సారీ అన్న. అడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఎవడరా వీడు? నువ్వెవడరా? వదిలే 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 అన్న, వదిలే అన్న. జాగ్రత్త. ఇతను ప్రకాశరావు కొడుకు సుధీర్ బాబు. ఎప్పుడూ అందరితో గొడవ పడ్డం తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తి. వదిలేరా, వదిలే. ఎవడరాడు? సుధీర్ బాబని ప్రకాశరావు గారి కొడుకు. ప్రకాశరావు గారు అంటే ఊరికి దేవుళ్ళు అంటారు. చిత్రసంహార వీరకుమార. వీడెవడరా? నాన్సింగ్ మైకేల్ అని మా ఊరి వద్దమాని రైటర్. బాగుందిరా. ఎర్రగడ్డలో పేషెంట్స్ అందరూ ఇక్కడ తిరుగుతున్నారనమాట.
ఎవరమ్మా నువ్వు? గుర్తుపట్టలేదా? అనుకున్నా. ఒక్క నిమిషం. లహరి? పో మావయ్య, అమ్మ నాన్న ఫోటో చూపిస్తే కానీ నన్ను గుర్తుపట్టను. అది కాదు తల్లి. మాట్లాడకు మావయ్య, మిమ్మల్ని చూడ్డానికి అమెరికా నుంచి వస్తే నన్ను గుర్తుపట్టలేదు. ఇన్ని సంవత్సరాలకు కానీ మావయ్య గుర్తుకు రాలేదా? ఇంతప్పుడు చూశానురా నిన్ను. ఎప్పటికైనా మీరు వస్తారని, మన కుటుంబాలు కలుస్తాయని ఆశతో బ్రతుకుతున్నాను. మావయ్య, నేను వచ్చాక కూడా మీరు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. అవును తల్లి, నువ్వు వచ్చావుగా, ఇంకంతా ఆనందం. మావయ్య, ఈ కట్అవుట్ ఎవరు? మీ బావ తల్లి. ఓ హాయ్. హాయ్. అయ్ బాబాయ్, వాడికి ఆడపిల్లలంటే సిగ్గమ్మా. ఈ కట్అవుట్కి సిగ్గు సూట్ అవ్వలేదే. ముందు లోపలికి వెళ్దాం పద తల్లి. ఎప్పుడు తిన్నావో ఏమో. మ్. ఒరే ఆగరా, ఊరు చూస్తానని వచ్చి వెళ్ళిపోతావేంట్రా? వచ్చి 2 రోజులైంది. ఒక్క అమ్మాయినైనా చూపించావా? యదవ యాబ్రాసి మొహాలు చూడలేక చేస్తున్నాను. ఒక్క నిమిషం కూడా ఉన్నాను. రే బావా ఆగరా, నా మాట వినరా. రే రే బావా ఆగరా. రే ఆనంద్ ఆగరా. ఏమైందిరా? అబ్బబ్బబ్బబ్బా, ఏం చేశారండి, బీభత్సం. థ్యాంక్స్. పేరేంటో? మైకేల్. మక్కలు ఇరుగుతాయి పో. అయితే ఓకే. నువ్వేంట్రా ఇక్కడ? లహరి వీడేమైనా అన్నాడా? అదేం లేదు బావా, వెళ్దాం పదా. ఒరే యాబ్రాసి, ఎందుకురా మధ్యలో చెడగొడతా? ఏంట్రా అన్నావు? రే ఆనంద్ ఆగరా ఆగరా, నా మాట వినరా. రే ఆనంద్ రారా రారా. ఆనంద్ వద్దురా. అమ్మాయి వాడు మరదలరా, అమెరికా నుంచి వచ్చిందంట. వాడితో మనకెందుకురా? అవును, వాడితో మనకెందుకు, మనకు కావాల్సింది అమ్మాయి. పద. ఎక్కడికి రా? మూసుకొని రాబే. ఏంటో వీడు. నీకు ఈ మధ్య దైవభక్తి ఎక్కువైపోయిందిరా. దైవభక్తి కాదు, ప్రేమ భక్తి. వీడొకడు. ఏంటో వీడు. లహరి, డొంకతిరుడుగా మాట్లాడడం నాకు రాదు. స్ట్రైట్గా చెప్తున్నా, దైవ సాక్షిగా నువ్వంటే నాకు ఇష్టం. ఎంత? ఎంత ఇష్టం? చెప్పలేనంత. చెప్పలేనంత ఉన్నప్పుడు నీ దగ్గరే దాచుకో, నాకెందుకు చెప్పడం?
ఏమైందిరా? చేతిలో పువ్వు, గుండె నిండా లవ్వు. ఆ? చెప్పలేనంత ఇష్టం అంటే ఎందుకు చెప్పావు? నీ దగ్గర దాచుకుంటుందేంట్రా? అమెరికా అమ్మాయి కదరా, అర్థం అవ్వలేదేమో. అర్థం కాకపోతే వదిలేస్తామా? అర్థమయ్యేంత వరకు చెప్తాం. పంతులు గారు, ఈ సంవత్సరం పండగ వేడుకలు ఘనంగా చేద్దాం. ఎలాగూ మా మేనకోడలు అమెరికా నుంచి వచ్చింది. శుభం. మీరు ఎలా అంటే అలా. అయినా మీరుండగా వేడుకలు కొదవేముంది, దాన ధర్మాలు కొడ్డేముంది? అప్పనంగా ఆస్తులు కలిసి వస్తే మేము చేస్తాం దాన ధర్మాలు. రేయ్, ఎవరికిరా అప్పనంగా సుధీర్, వచ్చాయి ఆస్తులు? ఆగు. చూడు బాబు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. చూడు బాబు, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. ఆయన దేవుడు లాంటి మనిషి. పంతులు గారు, ఏదో కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు, వదిలేయండి, అతనే తెలుసుకుంటాడు. వీడికి ఇలా ఎలా తెలుస్తుంది? 4 తన్ని చెప్తే. రారా రా రా. రేయ్, వద్దురా, రారా రారా, వద్దురా, సుధీర్, రారా. ఆగు. రేయ్ రేయ్ సుధీర్, ఏమైందా? నిన్నేరా అడిగేది, ఏమైంది? మళ్ళీ ఎవరితో నన్ను గొడవ పడ్డావా? నాకు పెళ్లి చేస్తావా చెయ్యవా? పెళ్ళా? ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది? అయినా ఎప్పుడూ లేనిది పెళ్లి గురించి అడుగుతున్నావేంటి? ఈరోజే విషయం అటో ఇటో తేలాల్సిందే. చెప్తున్నా విను. లహరి అంటే నాకు ఇష్టం. నేను దాన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు కాదంటే కన్న తండ్రిని కూడా చూడను. పండితపుత్ర పరమసుంట అన్న సామెతలు వరకే రావు. ఇదిగో, నాలాంటి తండ్రులకు నీలాంటి కొడుకులు పుట్టినప్పుడే అలాంటి సామెతలు పుట్టుకొస్తాయి. నాన్ సింక్లో మాట్లాడకు నాన్న. నాకు లహరి కావాలి, అంతే. నాన్ సింక్లో మాట్లాడుతుంది నువ్వురా, పిచ్చి సన్నాసి. ఇదంతా కాదు. లహరిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా? చెయ్యను. ఎందుకు చెయ్యవు? అది నీ మరదలు కాదు కాబట్టి. ఏంటి? నువ్వు విన్నది నిజమే, అది నీ మరదలు కాదు. అర్థమైంది. దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టం లేక నువ్వేదేదో చెప్తున్నావు. ఓరి నా కొడక సుధీర్ బాబు, నీ అత్త అంటే నా చెల్లి, దాని కూతురు చచ్చి 22 ఏళ్ళు అవుతుంది. అమ్మా పూర్ణ, అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అన్నయ్య. మీ మేనకోడలు నాన్నగారు ఆస్తి అంతా నీకు చెందేలా రాశారు. అదేంటన్నయ్య? నీకు తెలుసు కదమ్మా, ఆయనకు నా మీద నమ్మకం లేదు. అవును, పాపకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు? లహరి. లహరి అదృష్టవంతురాలమ్మా. నీ కూతురు పుడుతూనే కోట్ల ఆస్తిని సొంతం చేసుకుంటుంది. అన్నయ్య, నాకు ఆస్తి మీద ఏ రోజు ఆశ లేదు. అది నువ్వే ఉంచుకో. నాకు తెలుసమ్మా, నీకు ఆస్తి మీద ఆశ లేదు. కానీ నీ కూతురు పెరిగి పెద్దయ్యాక తనకి ఆశ పుడుతుంది కదమ్మా. అప్పుడు ఈ ఆస్తి అంతా నాది అని తను నన్ను బయటికి గింటేస్తుంది కదమ్మా. నీకు ఆ భయం అవసరం లేదన్నయ్య. నీ ఆస్తి కోసం నేను కానీ నా పిల్లలు కానీ ఎవరూ రారు. తప్పమ్మా, మన కళ్ళ ముందు ఒక సమస్య ఉన్నప్పుడు అది పెరిగి పెద్దయ్యి మనల్ని కబలించేంత వరకు ఆగకూడదు. అది చాలా తప్పు. దాన్ని మొగ్గల్లోనే తుంచేయాలి. లహరి, లహరి. నన్ను క్షమించమ్మా, నీకు తెలుసు కదా, నాకు ఆస్తి తర్వాతే ఏదైనా. నీ మంచితనం వెనకాల ఇంత క్రూరత్వం ఉందా? మనదేముందరా, ఇదంతా పైవాడి ఆట. మీ అత్తని చంపింది నేననుకుంటున్నావా?
కర్త కర్మ క్రియ అంతా పరమేశ్వరుడు, మనం నిమిత్త మాత్రులం. మరి లహరి అని వచ్చిన అమ్మాయి? మనకు శత్రువులు ఎవరూ లేరనుకున్నాను, ఎవరో ఉన్నారన్నమాట. దీన్ని మన దగ్గరికి పంపించారంటే ఎవరో మనల్ని గమనిస్తున్నారన్నమాట. దీన్ని లేపేస్తే? ఆ ఆవేశమే వద్దనేది. అది నా మేనకోడలు కాదని తెలిసినా ఎందుకు సైలెంట్గా ఊరుకున్నాను? మనం ఏం చేసినా మన చేతికి మట్టి అంటకూడదు. మన మంచితనం ముసుగు అని తెలిసిన రోజున మన చాప్టర్ క్లోజ్ అయినట్టే. కాబట్టి మనం ఏం చేసినా ఆలోచించాలి. మరి ఇప్పుడు ఎలా నాన్న? నేనున్నాను కదా, ఏది ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మోయ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? నీకో ప్రజెంటేషన్ ఇద్దామని. ప్రెజెంటేషనా? దిలీప్, ఎవరు మావయ్య ఇతను? నాన్న వీడు అదిగో వాడి ఫ్రెండ్, వాడే తీసుకొచ్చాడు. డబ్బు పడేస్తే ఎవడు ఏ పనైనా చేస్తాడు. చూడు లహరి, నువ్వు నా మేనకోడలు కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. ఇక నటన ఆపేద్దాం, నిజాలు మాట్లాడుకుందాం. నటించడం ఏంటి మావయ్య? వాహ్, ఏం నటిస్తున్నావే ఉషయ్ మహానటి. నువ్వు నిజంగా నా మరదలవని ఏదేదో ఊహించుకున్నాను కదే. ఏం చేద్దామన్నా దీన్ని చంపి ఆ నేరం వాడి మీద తోద్దాం. ఎలాగో వీడు ఇష్టపడుతున్నాడుగా, ప్రేమించలేదని కోపంతో వీడే అమ్మాయిని చంపేశాడని క్రియేట్ చేద్దాం. నువ్వు సూపర్ నాన్న. దిలీప్, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నావురా. నీకో నిజం చెప్పనా, ఈ దశలో నా మేనకోడలే కాదు. తెలుసు తను నీ మేనకోడలు కాదని. నీ చెల్లిని మేనకోడల్ని నువ్వే చంపావని నాకు ముందే తెలుసు. మంచితనం ముసుగులో ఉన్న నీ రాక్షసత్వం నాకు చిన్నప్పుడే తెలుసు. అక్క ఏంటమ్మా? పాప గిఫ్ట్ అక్క. పాప పేరేంటక్క? ఆ పలక తీసుకురా. ఏంటక్కా ఇది? నువ్వే చెప్పావు కదరా అనాథాశ్రమం కట్టమని. నీ పేరు నా కూతురు పేరు కలిపి పెట్టా. ఆనందలహరి. ఇక్కడ ఆకలి ఏడుపులు ఉండవు, అంతా ఆనందమే. అలాగే అక్క, పాపకి పాలు తీసుకొస్తాను. అనాథ అయిన నన్ను అమ్మలా చేరదీసిందిరా అక్క. అలాంటి అక్కను
ఆమె ఆశయాన్ని చంపిన నిన్ను చంపేయాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఊర్లో నీ గురించి చెప్పడానికి ట్రై చేశా, కానీ నీ దేవుడి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన నిజంగా దేవుడైతే ఆయన బంగాళాలు ఎందుకున్నాడు, మీరు ఈ గుడిసెలు ఎందుకున్నారు? దేవుడు వరం ఇచ్చాడే కదా అని మనల్ని గుడిలో నివసించలేము కదా. ఆయన ఎక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి. అదే ధర్మం. నమస్కారం మీకు, మీ మూర్ఖత్వానికి. నీకు నిజం చెప్పనా, అసలు లహరిని ఇంటికి పంపించిందే నేను. కానీ ఏం నటించవరా, తను నీ మేనకోడలు కాదని తెలిసి కూడా నువ్వు ఏమాత్రం బయటపడలేదు. నువ్వు ఎప్పుడు బయటపడతావా అని ఎదురు చూశాను. పడ్డావు, బయటపడ్డావు. ఇంక నీ చాప్టర్ క్లోజ్. ఏంట్రా, డబ్బులు ఇస్తే ఎవడు ఏ పనైనా చేస్తాడా? వాడు నా ప్రాణ స్నేహితుడురా, ప్రాణం పోయినా ద్రోహం చేయడు. రేయ్ దీన్ని వేసారా? ఆగవే. నేనే నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. ఊరిలో ప్రజలు నిన్ను ఊరికే వదలరు. నేను చంపుతున్నాను అనుకుంటున్నావా? అంతా పైవాడి ఆట. కర్త కర్మ క్రియ అంతా పైవాడు. నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే. మీ అక్కని చంపిన వాడిని చంపి పగ తీర్చుకున్నా హ్యాపీ? అనాథాశ్రమం స్టార్ట్ చేయాలి, ఇది అక్క కోరిక. పేరేం పెడదాం? ఆనందలహరి, అక్క అనుకున్న పేరు. ఇక్కడ ఆకలి ఏడుపులు ఉండవు, అంతా ఆనందమే. తర్వాత మన పెళ్ళి.